తెనాలిలో శుభ శుక్రవారం గుడ్ ఫ్రైడే వేడుకలకు ముస్తాబైన చర్చిలో క్రైస్తవ సోదరులు గుడ్ ఫ్రైడేని భక్తి శ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు. ప్రధాన టౌన్ చర్చి అయిన క్రీస్తు దేవాలయంలోనూ వివిధ ప్రాంతాల్లో చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి. మానవాళిని పాపాల నుంచి విముక్తి చేయడానికి ప్రభువైన యేసుక్రీస్తు శిలువకి తన రక్తాన్ని చిందించి మనుషుల పాపాలను దోషాలను ప్రక్షాళన చేసిన రోజు శుభ శుక్రవారం గుడ్ ఫ్రైడే అని క్రైస్తవ సోదరులు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. పట్టణంలోని ప్రధాన చర్చి అయినటువంటి టౌన్ చర్చి క్రీస్తు దేవాలయంలో గుడ్ ఫ్రైడే వేడుకలను విశేషంగా నిర్వహించారు. తొలుత ఫాస్టర్స్ దేవరపల్లి యేసురత్నం, యామర్తి లెనిన్ బాబు, దగ్గుమల్లి సాల్మన్ రాజు, విబి ప్రకాష్ బాబు ఆరాధన కార్యక్రమాన్ని ప్రారంభించారు. తర్వాత బైబిల్ గ్రంథ పాఠములను డేవిడ్ రాజు, జెల్లి గంటయ్య, బేతాళ కిషోర్ బాబు, పిల్లి సుధాకర్ రావు తెలిపారు. అనంతరం ప్రార్థనా కార్యక్రమాన్ని బుస్సా రవికుమారి, గురువిందపల్లి వేమయ్య, కారుమంచి చంద్రకుమార్లు నిర్వహించారు. తదనంతరం శాంతి క్షమాపణ యొక్క సందేశాన్ని తన త్యాగంతో యేసుక్రీస్తు శిలువపై చెప్పిన 7 మాటలను రెవరెండ్ ప్రకాష్ బాబు, దగ్గుపల్లి సాల్మన్ రాజు, యామర్తి రోజులీనా లెనిన్, దేవరపల్లి జయప్రద, యేసురత్నం, దగ్గుమల్లి ఎలీనా కుమారి సాల్మన్లు వివరించారు. తదనంతరం ప్రార్థనా కార్యక్రమంతో వేడుకలను ముగించారు. మొదటి మాటలో ఆయన క్షమాపణ వార్తలు అందించినటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. ఆయన సర్వ మానవాళి పాపాలను ఆయన క్షమించగలిగినటువంటి వాడిని విశ్వసించాడు. యేసులో రక్షణ ఉందని గ్రహించాడు. యేసునందు నిరీక్షణ కనపరిచినటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. కనుకనే వరకు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నూతన నిబంధనలో సువార్త పాటలు తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అని ఎవరు పెట్టేదో మత్తయి సువార్తలో 1వ అధ్యాయం 1వ వచనంలో ఆయన తా తల్లిదండ్రులైనటువంటి వారికి తెలియపరిచినటువంటి వాడు ఉంటూ ఉన్నారు. కనుకనే మొట్టమొదటి ఆ యొక్క దొంగ యొక్క అభ్యర్థన ఏమిటంటే ఈయన రక్షకుడని నమ్మాడు. రెండవది ఆయన రాజు అని నమ్మినటువంటి వాడు. కనుకనే నీవు రాజ్యంలో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అనగా ఈయన ఒక సమర్థమైనటువంటి రాజ్యం